తీసుకుంటున్నాను. ఇటుపక్క కూడా 6 into 40. చూస్తే మనము దీన్ని ఒక స్క్వేర్ లాగా అయితే మార్క్ చేసుకోవాలండి. క్లాత్ అన్నది మన మీద ఒక బాక్స్ టైప్ తీసుకుంటాము. ఇది మన ఫ్యాబ్రిక్ అండి. దీన్ని మనము 4 పార్ట్స్లో అంటే ఈ ఫ్యాబ్రిక్ ఫోర్ లేయర్స్ తీసుకుంటాము. 2 వచ్చి జాయింట్ ఉండాలండి. 2 సెంటర్ జాయింట్ ఉంటుంది. సో దీంట్లో మనము ఈ 6 ఇంచెస్ ఇక్కడైతే మార్క్ చేయాలి. సో చూద్దాం, ఇక్కడ వరకు మనకి 6 ఇంచెస్ వచ్చింది అనుకున్నాం. ఇక్కడ 6 ఇంచెస్. సో మనం ఈ పాయింట్ దగ్గర ఇలా టేప్ తీసుకొని ఇలా 6 ఇంచెస్ ఇక్కడ వరకు ఇది చెప్పించడం కోసం 6 ఇంచ్ అనుకోండి. ఇలా మార్కింగ్ అయితే చేసుకుంటాం. ఇది మన నడుము వేస్ట్ అంటే అటాచ్ చేస్తాం కదా బాడీ పార్ట్ అండ్ బాటమ్. ఇది మన అండ్ ఇలా ఇక్కడ నుంచి మనకి టోటల్ లెంత్ ఉంది. ఇక్కడ నుంచి 40 అండి. సో మనం ఇక్కడ నుంచి 46 పెట్టేస్తున్నాం. 40 + 6 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. ఇలా ఇలా మనము మార్కింగ్ అయితే చేసుకోవాలి మొత్తం చీర అంతా. ఇక్కడ సెంటర్లో మనం టేప్ పెట్టుకోవడం. ఇది మనం రేడియస్ని ఇలా తీసుకుంటే మనకి ఇక్కడ 2 హాఫ్ సర్కిల్స్ అయితే వస్తాయండి. మొత్తం 4 మీటర్స్ 4 or 5 మీటర్స్ తీసుకుంటే మనకి లెంత్ అంతా అడ్జస్ట్ అయిపోతుంది. దాంట్లో మనకి గేరా అన్నది 8 మీటర్స్ అయితే వస్తుందండి. సో ఇది మనకి అనార్కలీస్కి, లాంగ్ ఫ్రాక్స్కి అంతా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే గేరా అన్నది కట్ చేసుకుంటాం. చూసారు కదా, ఇప్పుడు మనము ఈ పార్ట్ని అండ్ ఈ పార్ట్ని కటింగ్ చేసుకుంటే ఇక్కడ మనకు కొంచెం ఎక్కువ తచ్చులు ఈక్వల్గా ఉన్నాయి, కానీ ఫ్యాబ్రిక్ అనేది మనకు బాగా వస్తుంది. సో ఇది రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ మనము బాడీ పార్ట్ అనేది కట్ చేసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనం బాడీ పార్ట్ అయితే కటింగ్ చేసుకోవచ్చు. నాకు నేను జస్ట్ ఒక రఫ్ ట్యాగ్ అనేది చూపించాను ఫ్యాబ్రిక్ ఎలా అయితే యూజ్ చేయొచ్చు. ఈ పార్ట్ మనం క్రాస్ పీస్ అని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. దీంట్లో మనం బాడీ పార్ట్ అయితే కట్ చేసుకోవచ్చు. సో ఇది మనము ఘేరా యొక్క చిన్న షార్ట్ వీడియో అండి. మీకు కనుక ఫుల్ వీడియో కావాలంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేను తప్పకుండా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. థ్యాంక్ యూ.